మారిపోయాను, ఏ స్పందన లేని వ్యక్తిగా మరి నేను ఉంటూ ఉన్నానని చెప్పి రాతి గుండెలాగా నా హృదయం మారిపోయింది. ఈ సంవత్సరంలో ఉన్న పరిస్థితులను బట్టి, కలిగినటువంటి పరిస్థితులు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, మరి అనేక రీతిలుగా కృంగిపోయిన పరిస్థితులు బట్టి నా హృదయం రాయిగా మారిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రాతి గుండెను తీసివేసి నీకు మాంసపు గుండెను ఇస్తా, నూతనమైన స్వభావం అని, నూతనమైన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాను. ఎవరెవరికో ఇస్తాం హృదయాలు. అబ్బా నువ్వంటే నాకు ఇష్టం, ఆ హృదయంలో నువ్వు ఉండాలి, నీ హృదయంలో నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం నా సర్వస్వం నీకేనని అనుకుంటావు. కానీ ఇచ్చినటువంటి వారందరూ హృదయాన్ని ఏం చేస్తారంట? గాయపరుస్తారు, వేదనకు గురి చేస్తారు, అనేక రీతిలుగా హృదయంలో బాధను కలిగిస్తారు. ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి చూస్తే ఒక నూతన సృష్టిగా, నూతన స్వభావం కలిగిన హృదయముగా, నూతన దీవెనలతో కూడినటువంటి హృదయముగా, కుటుంబంగా, జీవితంగా దేవుడిని